మీరు ఆ సేవలు అందించిన చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయడంలో మీ పాత్ర చాలా చాలా కీలకం. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గతానికి భిన్నంగా ఎలాంటి సిఫార్సులు లేకుండా మేము చేయగలిగాం. అది అలాగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారు అందిస్తున్న నిరంతర సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకవైపు పల్లెలు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. చాలా చాలా సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం. అలాగే ఈ సంస్కరణలు రాష్ట్రం ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఏడాది కాలంలోనే దాదాపు మీరు ఇందాక చెప్పిన 10,000 మందికి ఇవ్వడం. సంస్కరణల ద్వారా పదోన్నతులు ఎలా వచ్చినాయి మీ దృష్టికి తీసుకురావడానికి గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతుల వ్యవహారంలో చాలా చాలా సమస్యలు ఉండేవి. వీడియోలుగా నియమితులైన వారు అదే పోస్టులు పదవీ విరమణ పొందిన సందర్భాలు ఉన్నాయి. గ్రూప్ 1 ద్వారా ఎంపీడీఓగా నియమితులైన వారు 22 ఏళ్ల పాటు దాదాపు 2 దశాబ్దాల పైచిలకు వాళ్ళకి ప్రమోషనే ఉండేది కాదు, పదోన్నతి ఉండేది కాదు. దీంతో పని పట్ల కొంత ఒక కంప్లసెంట్ యాటిట్యూడ్, ఒక నిరాసక్తత, ఒక నిర్లిప్తత వచ్చేది. దీన్ని పోగొట్టేందుకు చట్టబద్ధంగా అవకాశం ఉన్నంత వరకు సంస్కరణలు తీసుకొచ్చాం. గ్రూప్ 1 ద్వారా ఎంపీడీఓ స్థానంలో నేరుగా డీడీఓలుగా ఎంపికయ్యే ఈ వెసులుబాటుని కల్పించాం. తొలిసారిగా జెడ్పీ సీఈఓ స్థాయిలో ప్రమోషనల్ వ్యవహారంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇందాక చెప్పినట్టు అమలు చేయని నిర్ణయాలని మనం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది అమలు చేస్తా ఉంది. గతంలో జిల్లా పరిషత్ సీఈఓ స్థాయిలో ప్రమోషన్లు చాలా తక్కువగా ఉండే. ఇప్పుడు ఆ స్థాయిలో తొలిసారిగా 70 మందికి మనం ప్రమోషన్స్ ఇవ్వబోతాం. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో ఐఎన్సీ స్థాయి అధికారిగా ఉండి డిప్యూటీ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులో ఉన్న అధికారులే బాధ్యత నిర్వర్తించేవారు. మన ప్రభుత్వం వచ్చాక ఐఎన్సీ స్థాయికి కూడా రెగ్యులర్ ప్రమోషన్స్ ఇస్తూ పదోన్నతులు కల్పిస్తున్నాం. అలాగే గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చాం. ఆ దిశగా మన చర్యలు తీసుకుంటాం, దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాం. అలాగే పంచాయతీ క్లస్టర్ వ్యవస్థ రద్దు, దీనికి పంచాయతీ అధికారులు పంచాయతీలకు బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా గతంలో ఉన్న క్లస్టర్ వ్యవస్థని రద్దు చేశాం. 13,300 గ్రామ పంచాయతీని స్వతంత్ర పాలన యూనిట్లుగా మార్చాం. జనాభా ప్రాతిపాదికన 4 గ్రేడ్లుగా విభజించాం. క్లస్టర్ వ్యవస్థలో 3-4 పంచాయతీలకి ఒక గ్రామ కార్యదర్శి విధులు నిర్వహించేవారు. నూతన విధానంతో గ్రేడ్ల వారీగా విభజించబడిన ప్రతి పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీ నియమించాం. తద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు మరింత సులభంగా ఉంటాయి. అలాగే పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా, అంటే పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్గా మార్చాం. 10,000 జనాభా దాటిన గ్రామ పంచాయతీని మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి కలల్ని సాకారం చేసేందుకు కొత్తగా రూర్బన్ పంచాయతీలుగా గుర్తించాం. డిప్యూటీ ఎంపీడీఓ స్థాయి గెజిటెడ్ అధికారి నియమించి మున్సిపాలిటీతో సమానంగా అభివృద్ధి చర్యలు చేపట్టేలా తీసుకుంటున్నాం. అలాగే డీడీఓ కార్యాలయాలు 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితో గ్రామ స్థాయిలో పాలనను సులభతరం చేసే ప్రక్రియలో భాగంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీఓ కార్యాలయాలు ప్రారంభించాం ఒకే రోజు. గతంలో ఎంపీడీఓ కార్యాలయాల్లో ఒక మూలను కూర్చొని విధులు నిర్వహించుకునే పరిస్థితి నుంచి పూర్తి స్థాయి సిబ్బందితో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసాం. అవి మన గవర్నమెంట్ సొంత కార్యాలయాలు. ఈ కార్యాలయాల్లో ఆర్డీఓ స్థాయి అధికారిని నియమించి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలోని అన్ని విభాగాల డివిజనల్ అధికారులు అయిన డీడీఓలు, డిఎల్పిఓలు, ఏపీడీ డ్వామా మరియు ఇతర అధికారులు ఈ కార్యాలయం నుంచే ఒకటే చోట సేవలు అందిస్తారు. పౌర సేవలు మరింత విస్తృతంగా ప్రజలకు చేరువయ్యేందువరకు ఈ మార్గం సహాయపడుతుంది. అలాగే ఉద్యోగుల భద్రత, హక్కుల పరిరక్షణ, ఇది నాకు చాలా చాలా కీలకం. ఇది నా పర్సనల్, ఇది రూల్. కానీ దీన్ని మనకి ఒక చిన్నపాటి ఉద్యోగికి ఇబ్బంది వస్తే మాకెందుకు లేని చెప్పి వదిలేస్తాను. నేను వచ్చినప్పుడు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చానంటే మన ఉన్నతాధికారులకి అందరికీ కూడా, ముఖ్యంగా మహిళలకి ఇబ్బంది లేకుండా చూడండి. ఎలాంటి వేధింపులు ఉన్నా కానీ చాలా బలమైన చర్యలు తీసుకోండి. అది ఎట్టి పరిస్థితులు దట్ ఇస్ వన్ అన్కాంప్రమైజింగ్ అప్రోచ్ దిస్ గవర్నమెంట్ ఈస్ ఇంటెండెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. 2, ఎవరి మీదైనా సరే ఎనీ పొలిటికల్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వారి మీద దాడి జరిగితే మటుకు మీరు స్పేర్ చేసేదే లేదని చాలా క్లియర్ కట్గా చెప్పాం. ఉద్యోగుల భద్రత, వారి హక్కుల పరిరక్షణ బాధ్యతను భుజస్కంధాలపైకి మేము చాలా బలంగా ఎత్తుకున్నాం.
ఉదాహరణకి ఉమ్మడి కడప జిల్లా గాలివీడు ఎంపీటీఓ శ్రీ ఆల్ఫ్రెడ్ జవహర్ బాబు గారి మీద ఒక పార్టీ నాయకులు దాడి చేసాం, స్వయంగా వెళ్ళి నేనే అండగా నిలిచాం. ఇది ఎందుకు చేశామంటే, ఇది మా మినిస్ట్రీ కింద ఉన్నప్పుడు, సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మా పర్యవేక్షణలో ఉన్న అధికారి మీద మీరు పల్లెత్తు ఒక మాట అన్నా కానీ వీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్, వీ విల్ నాట్ గోన్ స్పేర్ ఎనీబడీ. అలాగే నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తోడుగా ఉంటామని ఈ సందర్భంగా మరోమారు మీ అందరికీ మాటిస్తున్నాం. అలాగే దీంతో పాటు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో తొలిసారి అంతర్గత బదిలీలను అత్యంత పారదర్శకతో నిష్పక్షపాతంగా పూర్తి చేశాం. ఒక రాడికల్ ట్రాన్స్పరెన్సీ ఎందాకంది